మంచిది. ఈ సమయంలో కొన్ని లేఖనాధారాలను బట్టి దైవ వర్తమానాన్ని ఆలకిద్దాం. మొదటి దెస్సలోనియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం. చదువుతారా ఒకరు? సువార్తను మాకు అప్పగించుటకును యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టుగలవారమై దేవునికి స్తోత్రం. దేవునిని సంతోషపెట్టగలవారమై బోధిస్తూ ఉన్నామని అపోస్తలుడైనటువంటి అపోస్తలులు ఈ మాట తెలియజేస్తూ ఉన్నారు. మన జీవిత విధానంలో మనం ఎవరిని సంతోషపెడుతున్నాం? ఇక్కడేమో దేవుని సంతోషపెట్టాలి, దేవునిని ఆనందపరచాలి. నా వలన, నేను చేసే పరిచర్య వలన, నేను చేసే విధానం వలన దేవుడు సంతోషపడాలి అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకో మాట కూడా చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యములో మీరు చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యములో ఈ రీతిగా రాయబడి ఉంది. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్లుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని విషయములో కాదు, కొన్ని విషయంలో, కొన్ని సందర్భాల్లో సంతోషపెట్టే విషయాలు కాదు, అన్ని విషయాల్లో దేవుని సంతోషపరచాలి, అన్ని విషయంలో దేవుణ్ణి ఘనపరచాలి, అన్ని విషయంలో దేవునికి ఆనందం కలగాలి. మనకిచ్చిన ఆజ్ఞలు కొన్నే, ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తేనే సంపూర్ణమైద్ది. ఇప్పుడు 6 సబ్జెక్టులు లేకుంటే 5 సబ్జెక్టులు ఉన్నాయి ఎగ్జామ్స్లో. అన్నిటిలో పాస్ అయ్యి ఒకటి తప్పితే ఓకే, కానీ పై తరగతులకి ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుందా? నో పర్మిషన్. 6 సబ్జెక్టులు 5 పాస్ అయ్యాం కదా, ఒకటిదేముందిలే అంటే కుదిరే పరిస్థితి కాదు. ఇంటర్ నుంచి డిగ్రీకి వెళ్ళాలంటే ఉన్న సబ్జెక్టులన్నీ కంప్లీట్ చేసి పై తరగతికి వెళ్ళాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలను కూడా సంపూర్ణంగా నెరవేర్చాలి.
సంపూర్ణంగా నెరవేర్చలేని కారణాన్ని బట్టే ఈ రోజున మనుషుల పరిస్థితులు అతలాకుతలం అయిపోతున్నాయి. దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడు చెప్పిన మాటలు, విధానముల సమస్త జనులు ఉన్నట్లయితే అసలు ఇదే పరలోక రాజ్యం. భూమి మీదే పరలోక రాజ్యాన్ని దేవుడు కలుగు చేయువాడు. కానీ నోవాహు కాలంలో దేవుడు ఒక మాట అనుకున్నాడు. ఏంటంటే, నరుని హృదయం ఎన్నడూ చెడ్డది. ఆ చెడిపోయిన స్వభావాన్ని, చెడిపోయిన హృదయాన్ని 2026 సంవత్సరం క్రితం బాగు చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ చెడిపోయిన స్వభావాన్ని, చెడగొట్టిన హృదయాన్ని ఎవరు చెడగొట్టాడు? సాతాను గాడు. దాన్ని బాగు చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. నీ హృదయమును నాకిమ్ము, దానిని నేను బాగు చేస్తానంటున్నాడు. అయితే సంతోషపెట్టాలి అన్ని విషయంలో, కొన్ని విషయంలో కాదు. కొన్ని విషయంలో దుఃఖపరచటం, కొన్ని విషయంలో బాధపరచటం, కొన్ని విషయంలో ఏడుపు కలిగేటట్లుగా చేయటం, కొన్ని విషయంలో ఆటంకం కలుగు చేయటం విషయంలో. కానీ అన్ని విషయంలో దేవునిని సంతోషపరచాలి. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా నేను కూడా నేర్చుకుంటున్నాను. మీకు చెప్తూనే నేను నేర్చుకుంటూ ఉంటాను. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో మనల్ని బట్టి కొందరు బాధపడి ఉంటారు, మనల్ని బట్టి కొందరు ఏడ్చుంటారు, మనల్ని బట్టి కొందరు ఇబ్బంది పడి ఉంటారు. అవునా కాదా? అవును కదా. మనల్ని బట్టి చాలా బాధపడి ఉంటారు పేరెంట్స్ కానీ. అవునా కాదా? కొంతమంది అయితే అసలు అనవసరంగా పుట్టేవారు, నువ్వు పుట్టకపోతే బాగుండేది. అవునా కదా? అంటారా లేదా? ఆ మాట అనిపించుకోవడానికి గల కారణం మనం చేసే వెరీ గుడ్, మనం చేసే అతిక్రమాలు. ఆజ్ఞ అతిక్రమం పాపం. ఆజ్ఞ అతిక్రమం వలన జరిగే నష్టాలు. ఓకే, ఇప్పుడు తేనెతెట్టని కదిలిచ్చి వెళ్ళిపోతాం, మనకేం కాదు. కదిలిచ్చిన తర్వాత అవి ఊరకుంటాయా, ఆ పక్కన 4 నీళ్ళని కొడతా ఉంటాయి అన్నమాట. దానివలన నష్టం ఎవరికి? నీకా? ఎదుటోడికా? ఎదుటోడికే. ఆ నష్టం కలిగింది కాబట్టి, వాడికి నొప్పి, మంట, చురుకు ఉంది కాబట్టి, ఎవరి వలన ఇది జరిగిందని కారణం తెలుసుకొని ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి చటాల్మని ఒక బాధపడతాడు. మొన్న ఒకళ్ళు ఇలానే రోడ్డు మీద నిలబడితే ఆడేం చేసినాడంటే, అంతలా రాయి తీసుకొని బురదకుంటలో రాయి వేసినాడు. ఆ రాయి వేయగానే బురద చిందులు ఆ మీద పడ్డాయి. ఉడుకెత్తుకుంటే ఇంటికి పోయినాడు. ఆమె ఇంటికి వచ్చింది, మీ పిల్లోడు బురదలో రాయేయటం వల్ల ఇదిగో చూడు నా చీర చారియో ఏదో ఆ చీర నిండా బురద మచ్చలు పడ్డాయి, ఎవరు కడగాల, అసలు ఈ చీర కొత్తది అని వాళ్ళమ్మ మీద గొడవ ఆడుతుంది. చేసింది ఎవరు తప్పు? వాళ్ళమ్మ లేచి, నువ్వేం తప్పు చేయకపోతే రాయేస్తాడా అంది. అది ఎడిపోయి గాలివాన పోయి ఏదో గోరుతో పోయేదాన్ని గొడ్డల్లాగా అయిందనమాట. ఎవరు పెద్దల గొడవ అయిందనమాట. అది ఆ చిన్న విషయం. ఇప్పుడు ఆ పిల్లోడి నుంచి తల్లికి దుఃఖమా సంతోషమా?
రాత్రి డ్యాన్స్ ప్రోగ్రాంకి పోయారు. ఎవరు ఎంతమంది వెళ్ళారు. దానివల్ల నష్టమా లాభమా? నష్టమే. అర్ధగొడ్డలు వేసుకొని అర్ధనగ్నంగా ఎగురుళ్ళు. వాళ్ళు ఎటుకుడి డైరెక్టర్గా నరకానికి వెళ్ళేది. దాన్ని చూసిన మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎవరిని సంతోషపరుస్తున్నారు అని ఇక్కడ స్టేజ్ ఎదురుండ వాళ్ళని సంతోషపరుస్తున్నారు. మనం ఎవరిని సంతోషపరచాలి? వెరీ గుడ్, దేవుని సంతోషపరచాలి. ఏ విషయాల్లో ఎలా దేవుడు సంతోషపడతాడో చూద్దాం. రోమియోలకు రాసిన పత్రిక, రోమా పత్రిక 8వ అధ్యాయము. రోమా పత్రిక 8వ అధ్యాయం 8వ వాక్యం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఇక్కడ పై వాక్యాన్ని మీరు మరలా గమనించినట్లయితే 8వ వాక్యం, శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేరు. శరీర స్వభావం దేవుని సంతోషపరచలేదు. శరీర క్రియలు దేవుని సంతోషపరచలేదు. శరీర మోహం దేవుని సంతోషపరచలేదు. శరీర క్రియలు దేవుని సంతోషపరచలేదు. శరీర కోరికలు దేవుని సంతోషపరచలేదు. శరీర ఆశలు దేవుని సంతోషపరచలేవు. శరీర సంబంధమైనటువంటి అలవాట్లు దేవుని సంతోషపరచలేవు. శరీరానికి సంబంధించినటువంటి ఇష్టాలు దేవునిని సంతోషపరచలేవు. అర్థమవుతున్నాయి నా మాటలు? నువ్వు ఆ స్టాండ్ని గెలుగుతూ ఉండి అది ఊగుతూ ఉంటుంది. శరీరము అలంకారం మాత్రమే. ఈ శరీరాన్ని ఆయన ఎందుకు ఇచ్చాడో అందుకు మాత్రమే యూజ్ చేయాలి. ఈ మైక్ ఎందుకు ఇచ్చాం? గోడకేసి కొట్టడానికి ఇచ్చారా? దీంట్లో మాట్లాడటానికే ఇచ్చారు. బాటిల్ ఎందుకు? నీళ్లు నింపటానికి. దీంట్లో నీళ్లు మాత్రమే నింపాలి. అంతే. ఇంకెంత ఇది నీళ్లు కాదు రాళ్ళు నింపుతా అంటే కుదిరిద్దా? అది దేనికి? ఇది వాటర్ సేవ్ చేయటానికి, స్టోర్ చేయటానికి. అంతే. ఈ బాడీ, శరీరం దేనికి ఇవ్వబడింది? ఒక సందర్భంలో యేసు ప్రభువు ఇది నీ దేహమే దేవునికి ఆలయం. మరి ఈ ఆలయంలో అపవిత్రవ్యాన్ని తీసుకొస్తున్నావా లేదా? సినిమాలు, సీరియల్స్, గుట్కాలు, పాన్పరాకులు, బ్రాందీ, విస్కీ, జున్న, ఏయో చాలా ఉండే. వీళ్ళు చెప్పబట్టి తెలిసింది నాకు. మొన్న ఒక పెళ్ళికి పోయా, వినుకొండ దగ్గర పెళ్ళికి. వాళ్ళు నాకు కొద్దిగా తెలిసిన వాళ్ళే. నేను ఇన్నేళ్ల జీవితంలో క్వార్టర్ అంటే ఏందో తెలీదో, హాఫో పుల్లో ఏందో, అలా హాఫ్ అంటారు, పుల్ అంటారు. ఈ పుల్ అంటే ఎంత ఉంటుందో, ఎంత సైజు ఉంటుందో నాకు తెలీదు.
నేను భోజనం చేస్తామంటే వాళ్ళు మాట్లాడుకుంటా నేనున్నా అనే సంగతి మర్చిపోయి వాళ్ళు అన్నీ మాట్లాడుకుంటున్నారు. వాడు క్వార్టర్కి తక్కువ అన్నా అంటున్నారు, ఏది వేరే వాడితో. వాడు పిల్లోడే, చిన్న పిల్లోడు. అంటే క్వార్టర్ అంటే తెలిసిందంటే మొత్తానికి ఈడాడో తాగుంటాడు. మళ్ళీ దాని కంపెనీ పేరు చెబుతున్నాడు, దాని విషయాలన్నీ చెబుతున్నాడు. వేసిన పావుగంట అరగంటకు వాడు అయిపోతాడు. అన్న ఏం లేదు, కాలు కూడా వెలకబడిద్ది. వాడు మాట్లాడుతున్నాడు, వాడు అంటున్నాడు. ఎందుకు? శరీర కోరికలు, శరీర ఆశల వలన దేవుని సంతోషపరచలేం. ఈ దేహంలో దేవుని ఆలయం అనేది ఒకటి స్థాపితమైంది. నువ్వు స్థాపించబడుతుంది, దేవుడు స్థాపించుకుంటాడు. ఈ ఆలయంలో దేవుని ఆత్మ ఉంటుంది. హల్లెలూయా. అందుకే కదా దేవుని ఆత్మ లేనివాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు మరి ఎవడాడు? సాతాను వాడు. జాన్ వెస్లీ మంచోడు, దేవుని వాడు. అందుకే అన్ని టక్కని చెబుతున్నాడు కదయ్యా, నువ్వు చాలా నీతివంతుడివి. నీ బజార్ వాళ్ళు అందరూ చెప్తారు సాక్షి నీ గురించి. హల్లెలూయా. జాన్ వెస్లీ అబ్బా ఎంత నీతివంతుడయ్యా అని చెప్పాలి. అబ్బా నా చెవులకు కూడా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. అసలు శరీర కోరికలు, అరవడు ఏళ్ళేడు మంచివాడని చెప్పాలి. హల్లెలూయా. రాజు గురించి కానీ మన గురించి, మనందరి గురించి సాక్ష్యం చెప్పాలి. ఏళ్ళేయండి, ఇజలేయండి, పండు గురించి సాక్ష్యం మంచిగా చెబుతారు. పండు మంచివాడు, పండు నీతివంతుడు, పండు యథార్థవంతుడు, తన స్నేహితులే చెబుతారు. హల్లెలూయా. మన సాక్ష్యం పరిమళించాలి. అంటే మనుషులు మెచ్చుకుంటున్నారని కాదు, కానీ మనుషులు మనల్ని గణపరుస్తున్నారని కాదు. దేవుడు మనల్ని మెప్పించాలి, దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. ఈ దేహము దేవుడిచ్చిన ఆలయముగా మనం భావించాలి. ఈ శరీరము దేనికి పడితే దానికి వాడకూడదు. శరీర ఆశలో, క్రియలో, మాటలో, విధానం ద్వారా దేవుని సంతోషపరచలేం. కానీ ఆత్మ ఇప్పుడు ఎవడో బీడీ తాగుతున్నాడు, మన శరీరం లాగుతూ ఉంటుంది, సీమోనికి లాగినట్టు లాగుతూ ఉంటుంది. తాగాలి, ఒకసారి తాగితే ఏమైంది, చూద్దాం, తాగుదాం. శరీర ఆశ ఇలా ఉంటుంది అన్నమాట. ఆత్మేమో వద్దు, తప్పది, వద్దు, తాగకూడదు, తప్పది అని ఆత్మ వద్దు అంటది. మనస్సాక్షి వద్దు అంటది. కానీ ఆ మనస్సాక్షిని కూడా తుంచి పొడిచి తీసేసుకొని వెళ్ళి ధూమపానం, మద్యపానం, జోదం, పేకాట, ఇవన్నీ గుట్కాలు, కైని వద్దు, ఇది తప్పు అని చెప్పింది మనస్సాక్షి. మనలో ఉన్న ఆత్మ చెప్తూ ఉంటుంది అది తప్పు, నువ్వు అది చేయకూడదు, ఇలా చేయకూడదని. కొన్నిసార్లు మనస్సాక్షిని కూడా కొందరు కఠినపరుచుకుంటారు. అవునా కాదా? కొన్నిసార్లు మనస్సాక్షిని కూడా బాగా కఠినపరుచుకున్నాం. నాకు అస్సలు లేదు, అసలు నాకు వద్దు, నాకు అదొద్దు, నాకు ఇదొద్దు, నాకు ఇది కావాలి, ఇది చేయాలి, నేను ఇది చేయాలనుకుంటా, నేను త్రాగుతా, నా ఇష్టం, నేను ఇలానే ఉంటా, నా ఇష్టం, నేను ఇలానే బ్రతుకుతా, నా ఇష్టం అని చెప్పి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. ఒక క్రమం, కుట్టులేని పుస్తకం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ పుస్తకానికి కుట్టు ఉంది, కుట్టారు, దారాలు ఉన్నాయి, అతుకులు ఉన్నాయి, బంక్ ఉంది, గమ్ము ఉంది, అన్నీ.
ఇప్పుడు ఈ కుట్టు లేకపోతే ఈ పుస్తకానికి గాలికి ఎగరేస్తే చల్లా చెదురైపోయింది. జీవితం కూడా అలాంటిదే. ఈ రోజున నేను చేసే పాపానికి నాకు ఏమి కలగటం లేదు, విచ్చలవిడి జీవితాన్ని నాకు ఏం ఆటంకం రావట్లేదు అనుకుంటున్నారేమో. పాము గరంగాలు ఎన్ని నిమిషాలకి ఎక్కిద్ది విషయం? వెంటనే ఎక్కదు, మెల్లగా ఎక్కిద్ది. తాగినప్పుడు ఎప్పుడు ఎక్కిద్ది? మత్తు మెల్లగా ఎక్కిద్ది. మత్తు మందు ఎప్పుడు ఎక్కిద్ది? మత్తు ఇంజెక్షన్ ఎక్కగా చేయగానే ఎప్పుడు ఎక్కిద్ది? మెల్లగా ఎక్కిద్ది మత్తు మందు. పండు దినంగానే ఆదాం పాపంలో నువ్వు తినుదినమున చచ్చేది వనంగానే పండు దినంగానే ఎప్పుడు పాపం సంక్రమించింది? మెల్లగా. పాపం చేసినప్పుడు శాపం కూడా ఎప్పుడు వచ్చిందంటే మెల్లగా వచ్చింది. శాపం కన్ఫర్మ్డ్. చేసిన పాపానికి శాపం వెంటాడుతుంది. ఈరోజు తగలొచ్చు, రేపు తగలొచ్చు, ఎల్లుండి అది ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నమాట శాపం. కానీ వెంటాడటం మటుకి గ్యారెంటీ. కొంతమంది బహుపాపులు అని ఉంటుంది అక్కడ. పాపం చేయటం వేరు, బహుపాపు అంటే ఇంకా విచ్చలవిడితనం. వారిని ఏమి వెంబడిస్తుందో తెలుసా? మరణం. చాలామంది యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు, వారిని మరణం వెంటాడుతుంది. హార్ట్ స్ట్రోకులు వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోకులు, మరణం వెంటాడుతుంది. ఏదో ఊరకు చచ్చిపోయాడు, ఆరోగ్యం బాగాక బిళ్ళల మెంగకి హాస్పిటల్కి బాలే కాదు, ఇవన్నీ తెలీదు. ఇక ఈ వాతావరణంలో పడ్డాం కాబట్టి అలానే చెప్పుకుంటారు. నిజం నేను చెప్పేది. సరిగా చూపించుకోక, సరిగా హాస్పిటల్కి వెళ్ళక అంటారు. ఉత్తరే చూపించిన హాస్పిటల్లో చచ్చిపోవట్లేదా? నువ్వు చూడట్లా? హాస్పిటల్కి తీసుకున్నాం, ట్రీట్మెంట్ బాగానే చేసాం, ఎందుకు చచ్చిపోయాడు అర్థం కావట్లా అంటారు. మరణానికి సమయం, స్థలం అవసరం లేదు. మరణానికి కుటుంబం, బంధుప్రీతి దానికి అవసరంలా. అది మరణం ఇక వెంటాడుతూ ఉంటుంది. ఎప్పుడు మరణం వీడిని తీద్దామా, మరణం వీడిని మరణింపజేద్దామా, వెంటాడుతూ ఉంటుంది అన్నమాట. జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. జాగ్రత్త లేకపోతే ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం జాగ్రత్త కలిగి జీవించాలి. హల్లెలూయా. ఎవరిని సంతోషపెడుతున్నాం? సాతాన్నా? దేవుణ్ణా? దేవుణ్ణి సంతోషపెట్ట. శరీర క్రియలు, శరీర కోరికల ద్వారా మనం దేవుణ్ణి సంతోషపెట్టలేము. రోమా 8:9 కింద మాట ఉంటుంది చూడు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే అది ఆత్మ స్వభావం ద్వారానే దేవునికి సంతోషం. ఆత్మ చెప్పే మాట అంటారు ఇక మీదట. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం. ఆత్మానుసారముగా నడవండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఇప్పుడు ఆత్మానుసారంగా నడిపించబడితే శరీర ఆశలు మనలోనికి రావు. శరీరానుసారంగా నడిపించబడితే ఆత్మానుసారమైన జీవితం రాదు. ఆత్మానుసారం ఏదనగా శరీరానుసారం ఏదనగా ఇప్పుడు చదువుదాం 17. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయు నిశ్చయింతురు వాటిని చేయకుందురు.
మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు. నడిపింప